Okay. Hello students. Now we will discuss the CSS selectors at the last one, attribute selectors. See. So actually this is done simple selectors, combinator selectors, pseudo class selector is completed. Then pseudo attribute selectors or pseudo element selectors also is completed. Then we go for attribute selectors. Okay. So in that pseudo attribute what is that? Attribute selectors. The word only tell attribute based upon the attributes we need to target. So fourth one, guys. Not fourth. I think that's the fifth one. Okay. So yeah, this one fifth one కదా. Yeah. The word only 12 this is attribute. Attribute అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక HTML లో here we have the combinator selector or index.html ఏదో సంథింగ్ తీసుకున్నాం or else here not there actually. See here this is a style. స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్ అని చెప్పాను ఆల్రెడీ. ఇన్పుట్ సి లింక్ అనేది లింక్లో ఈజ్ దేర్, రిలేటివ్ ఈజ్ దేర్, హెచ్ఎఫ్ ఈజ్ దేర్, దిస్ ఈజ్ వన్ అట్రిబ్యూట్, దిస్ ఈజ్ వన్ అట్రిబ్యూట్. సో మనకి అట్రిబ్యూట్స్ అంటే ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ గివన్ టు ద ట్యాగ్, ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ ట్యాగ్కి ఇస్తున్నాం ఇక్కడ లింక్ ట్యాగ్కి. సో అలాగా ఒక డిఫరెంట్ నాట్ ఓన్లీ లింక్ ఓన్లీ కాదు, యాక్చువల్లీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఇస్ దేర్. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటే యాంకర్ ట్యాగ్లో హెచ్ఎఫ్ ఇస్ దే, దెన్ ఆల్టర్నేట్ ఇస్ దే. సో అలాగే ఇమేజ్లో దేర్ ఆర్ సోర్స్ ఇస్ దే. సో అలాగా ఒక డిఫరెంట్ ఉంటాయి. మన అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని టార్గెట్ చేసుకునే దానితో వి యూజ్ ది attribute selectors. So here you need to take definition. It is possible, actually ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే it is possible to select or to style HTML element is used to select elements that have where is that? Sorry, the elements used to select elements with a specific attribute. Means without attribute లేకపోతే సెలెక్ట్ చేయలేదు, without specific attribute. So here you can do like this, guys. So here we have further ఇక్కడ కానీ మళ్ళీ టైప్స్ వస్తాయి. నాట్ టైప్స్ మీన్స్ డివైడెడ్ అంటే సెలెక్టర్స్, attribute సెలెక్టర్స్లో so here we have so first one, guys, or else you can take instead of apart from doing this. So first one that's the CSS attribute. ఇలాగ తీసుకోవాలి CSS attribute. సో ఇదేంది సిఎస్ఎస్ సెలెక్టర్. ఇక్కడ సిఎస్ఎస్ అని ఏం పాస్ అయ్యాను, సిఎస్ఎస్ సెలెక్టర్. యూ నీడ్ టు టేక్ ఏ సెలెక్టర్ లైక్ దిస్. ఇలాగానే తీసుకోండి. సెలెక్టర్ నేమ్, సెలెక్టర్ నేమ్ అని ఇస్తున్నాం. సేమ్ మనం ఇక్కడ సెలెక్టర్ నేమ్ ఎట్లా ఇచ్చాము ఆఫ్టర్ బిఫోర్కి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెలెక్టర్ నేమ్. సో ఓపెన్ అండ్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్సైడ్ దట్ అట్రిబ్యూట్ ఇవ్వాలి ఇక్కడ అట్రిబ్యూట్. సో ఇక్కడ యూ నీడ్ టు గివ్ ఓన్లీ అట్రిబ్యూట్ అంతే, నో నీడ్ టు గివ్ ఇన్ అట్రిబ్యూట్ బోత్ కీ అండ్ వాల్యూ పేర్లు ఇవ్వకూడదు. సో ఫస్ట్ వన్. సెకండ్ వన్ సెలెక్టర్ అండర్స్కోర్ నేమ్. ఓకే, here you need to pass both attribute and value. Here you can pass the both attribute comma value. ఇలాగా పాస్ చేయాలి. దిస్ ఇస్ వన్ సెలెక్టర్.
Next one, third one, selector name. Next one, here we have means ఇది పర్టికులర్ కీ అండ్ వాల్యూ రెండు మ్యాచ్ అయితే మటుకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది గాయస్, అలాగా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హియర్ వీ హ్యావ్ attribute tilde operator equal to value, that value. Okay, here you need to pass fourth one, selector name, then you need to pass attribute pipeline equal to value. So like this you need to choose one by one guys. So next one, that is the fifth one, selector name, attribute, that's the cap equal to value. ఎందుకు సార్ ఇన్ని కావాలి? So there is a one difference అంతే actually, that is a equal operator, tilde operator, pipeline operator, then ఇక్కడ cap. సో కీ సింబల్స్ అంతా చేంజ్ అవుతుండే. ఈ సింబల్స్ దర్ ఇస్ ఏ మీన్స్ టార్గెట్ అవ్వే దాంట్లో డిఫరెంట్ వేస్ లో వాల్యూస్ టార్గెట్ అవుతాయి. ఇలాగా ఈ సింబల్స్ నే డిఫరెన్షియేట్ చేస్తుంది మీకు. సో ఫర్దర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏ సిక్స్త్ వన్ కదా, యూ నీడ్ టు టేక్ CSS selector name, then pass it here attribute dollar equal to value guys. డబుల్ కోట్స్లోనే ఇవ్వండి, ఆర్ ఎల్స్ యూ కెన్ పాస్ ఇన్ సింగిల్ కోట్స్ యాజ్ యు విష్. సో ఇలాగా మనం CSS సెలెక్టర్స్ ఫస్ట్ వన్. సో ఐఎమ్ టేకింగ్ attribute సెలెక్టర్స్ అని తీసుకున్నాం. సి గైస్, టేకింగ్ యాజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ HTML ఫైల్, attribute.html. okay, so inside that I'm taking HTML boilerplate. This one is HTML boilerplate. okay, here I'm taking an anchor tag. okay, anchor tag ఒకటి తీసుకుందాం. anchor tag లో I'm taking target underscore blank ఇద్దాం, or else you can take anything. click here అని ఇస్తున్నా. ఓకే, వన్ మోర్ యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. దిస్ ఈస్ యాంకర్ ట్యాగ్ HTML. ఓకే, see, so suppose I am trying to turn on the live server ఆన్ చేద్దాం. just a minute guys. ఓకే, సో ఇలాగా వచ్చింది యాక్చువల్లీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ లింక్ ఎందుకు ఇలాగ వచ్చిందంటే డూ వన్ థింగ్, దట్ ఈస్ అప్లై బ్రేక్ ట్యాగ్ బికాస్ దిస్ ఈస్ ద ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ నా, సో దట్స్ వై యాంకర్ ట్యాగ్. ఇప్పుడు ఇలాగ వచ్చింది. ఏం చేద్దామంటే ఐఎమ్ టేకింగ్ యాజ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అప్లై చేసుకొని సెలెక్టర్ నేమ్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ యాంకర్ ట్యాగ్. ఇప్పుడు టూ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇందులో ఐ నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫస్ట్ వన్ బేస్డ్ అపాన్ ది అట్రిబ్యూట్స్. హియర్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ అట్రిబ్యూట్. డైరెక్ట్ గా అట్రిబ్యూట్ నేమ్ పాస్ చేయండి. అట్రిబ్యూట్ నేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. హెచ్రెఫ్ అట్రిబ్యూట్ సేమ్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ హైపర్ రెఫరెన్స్ లింక్ ఏం పాస్ చేయలేదు, వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్ గా ఐ నీడ్ టు టార్గెట్. ఇంకా రిమైనింగ్ ఈ టూ దానికి వేరియేషన్ ఏముందంటే, దట్ ఈస్ ఇక్కడ టార్గెట్ ప్రెసెంట్ ఉంది, టార్గెట్ అట్రిబ్యూట్. హియర్ టార్గెట్ అట్రిబ్యూట్ ఈజ్ నాట్ ప్రెసెంట్. సో ఇక్కడ ఏముంది, టార్గెట్ అనే ಯಾವ దాంట్లో ఉందో ఐ నీడ్ టు సెలెక్ట్ దట్ వన్. See, you need to do like this guys. So here you need to pass the color red. సో ఏమవుతుంది మనకి, సో ಯಾವ యాంకర్ ట్యాగ్ లో టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉందో అది మటుమే టార్గెట్ అవుతుంది. హియర్ n నెంబర్ ఆఫ్ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి, డోంట్ కేర్, ఇట్ విల్ సెలెక్ట్ పర్టికులర్ దట్ వన్. సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏ ఓకే లింక్ చేస్తున్నాను యాంకర్ ట్యాగ్ href, దాన్ని క్లిక్ చేస్తానంటే ఆ పేజ్ నావిగేట్ అయ్యాలి. ఓకే, ఫర్దర్ కాంబినేటర్ సెలెక్టర్స్ అని ఇలాగ ఇస్తున్నాం. సి ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ ఫర్ అట్రిబ్యూట్ సెలెక్టర్. లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ గైస్, యూ నీడ్ టు డూ లైక్ దిస్.
ది ఫస్ట్ వన్ ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓన్లీ. అలా కాదు సార్, ఐఎమ్ టేకింగ్ వేర్ ఈస్ దట్ టార్గెట్, ఇక్కడికనే టార్గెట్ తీసుకుంటున్నా. ఓకే సి ఇప్పుడు ఏమవుతుంది మనకి టార్గెట్ ఇక్కడ టార్గెట్ ఫస్ట్ లింక్ కలర్ చేంజ్ అవుతుంది, దెన్ సెకండ్ లింక్ అని కలర్ చేంజ్ అవుతుంది. ఐఎమ్ అప్లైయింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి యూ కెన్ అప్లై గ్రీన్. ఓకే డోంట్ టేక్ గ్రీన్ గాయ్స్. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 యాంకర్ ట్యాగ్స్ కానీ అప్లై అవుతుండే, నాకు అలాగవద్దు. ఐ నీడ్ టు ఐఎమ్ ట్రై టు చేంజ్ వాల్యూస్. ఇక్కడ యాంకర్ వాట్ ఈస్ ద టార్గెట్కి వాల్యూ చేంజ్ చేస్తాను. ఓకే టార్గెట్ అట్రిబ్యూట్, ఈ టార్గెట్ ఎందుకు ఇచ్చేస్తా అంటే మనకి హెచ్ఎఫ్లో సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాం అనుకో, ఇక్కడ వాట్ ఈస్ దట్ అండర్ స్కోర్ బ్లాంక్ ఏమన్నా ఇచ్చామనుకో టార్గెట్, పేజ్ విల్ బి ఓపెన్ ఇన్ నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సేమ్ ట్యాబ్లో ఓపెన్ కావాలంటే చూడండి, సేమ్ నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అయింది, సేమ్ పేజే లింక్ చేసాం కాబట్టి. సపోజ్ ఐఎమ్ ట్రై టు క్లిక్ అనదర్ ట్యాగ్, సెల్ఫ్ ఇస్తే ఇక్కడే ఓపెన్ అవుతుంది, ఇదే ట్యాబ్లోనే ఇక్కడే ఓపెన్ అవుతుంది, న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వదు. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి సపరేట్ లింక్, దీనికే సపరేట్ లింక్ ఇవ్వాలి. సో దెన్ యూ నీడ్ టు పాస్ విత్ వాల్యూస్ ఆల్సో. సి anchor tag, selector name, here you need to pass target equal to pass the value name ఏముంది మనకి అండర్ సెల్ఫ్. సో ఇలాగా కావాల్సిన ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది దీనికే సపరేట్ సెకండ్ లింక్ సపరేట్ స్టైలింగ్స్ అప్లై చేయాలి సార్. యూ నీడ్ టు అప్లై సపరేట్ స్టైలింగ్స్ ఫర్ దట్ వన్. కలర్ వచ్చేసి వాట్ ఈస్ దట్, యూ కెన్ అప్లై ది కలర్ మెరూన్. అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్, యూ కెన్ అప్లై బిసైడ్. ఏమవుతుంది సెకండ్ లింకే సపరేట్గా అవుతుంది. అంటే ఏమవుతుంది మనకి ఈ పర్టికులర్ వాల్యూస్ బోత్ కీ వాల్యూ రెండు మ్యాచ్ అయితే మటుకునే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ సెలెక్ట్ అవుతుంది, లేకపోతే సెలెక్ట్ అవ్వదు అది. సో పర్టికులర్ బట్ మనకి ఫస్ట్ వన్ ఏమైంది ఓన్లీ టార్గెట్ అట్రిబ్యూట్ ఉంటేనే మనకి సెలెక్ట్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ లైన్లో ఏమవుతుంది దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది ఇలాగా. దిస్ వన్ ఓవర్ రైడ్ నథింగ్ బట్ ప్రీవియస్ అప్లై అవుతుండే స్టైల్స్ అన్ని ఎరేజ్ చేసి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది గాయస్. సో ఇలాగా మనం యూజ్ చేస్తాం వన్ బై వన్. This is about two things actually. You can take this one also here. Okay. After that, okay, this one. Where is that tilde operator? Need to apply the tilde operator. Tilde operator will match this one both like it will select entire part actually, means ఒక వర్డ్ కని మిస్ చేసినాను. ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ నేను వాల్యూకి అనేది ఎల్ ఇవ్వను, సి మనకి ఏమవుతుంది కలర్ చేంజ్ అవ్వదు, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ ఏముందో ఆ కలర్ అప్లై అవుతుంది సెల్ఫ్. సో మ్యాండేటరీ అంటే కీ అండ్ వాల్యూ పేరు సేమ్ ఉండాలి యాక్చువల్లీ, మీన్స్ ఒక లెటర్ చేంజ్ అయినాను మనకి స్టైలింగ్స్ అప్లై అవుతా లేదు. బట్ వైల్ ఇన్ ది వాట్ ఈస్ దట్ tilde ఆపరేటర్ నా, సో ఇట్ విల్ కంటైన్ ద మీన్స్ స్పెసిఫిక్ వర్డ్, ఇట్ విల్ సెలెక్ట్ ది ఎలిమెంట్స్ విత్ ది అట్రిబ్యూట్ వాల్యూస్ కంటైనింగ్ స్పెసిఫిక్ వర్డ్. ఒక వర్డ్ కంటైన్ చేసుకుంటుంది అనుకో దాన్ని టార్గెట్ చేసేస్తుంది. Suppose guys, say for example I am taking too many images తీసుకున్నా. You can take image, you can take images తీసుకో actually. IMG into 3 images తీసుకున్నాం. ఓకే ఈ 3 imagesలో 1 by 1. సో here I'm taking which one, image 1 తీసుకున్నాం. image 1లో we need to pass the path actually, path is not there now. Okay, just a minute guys, you need to connect with internet here. బ్రౌజర్ ఇంకా ఇమేజెస్ తీసుకుందాం.
take background images. Right click, is copy image link. Copy image address is not there, you can take a copy image link. Okay, paste it here. First SRC place లో paste చేయండి. This is called as a next link. Take copy image link. ఇప్పుడు వస్తుందో చూడండి once again. Yeah, don't worry, వస్తుందిలే. Paste it in second link. Second image ఎక్కడ ఉందో అక్కడ paste చేయండి. This is the second one. This is the third one image. So ఈ SRCలో ఇక్కడ paste చేద్దాం. Further you need to paste one more image. So here you need to take one more image. The image address. Okay. So you need to set the height and width of that images, guys. Otherwise the images should be taken height and width more ఉంటుంది while compared to by default ఇలాగా assign అవుతుంటాయి. You need to set height and width by giving height and width attributes. Take height is the 200 is enough first image ki. I am taking width 200 image 200. Refresh here. Okay, 200 అయింది. ఓకే గైస్, ఫర్దర్ where is that image? ఇక్కడ కానీ 200 ఇవ్వండి. height is the 200. apply width 200. ఓకే, సెకండ్ ఇమేజ్ కానీ apply height 200 px or 300 px. apply width 300 px. ఓకే, డన్. సపోజ్ యూ నీడ్ టు అప్లై బ్రేక్ ట్యాగ్ బికాస్ ఎందుకంటే మనకి సేమ్ లైన్లో వస్తున్నాయి ఇలాగా. సో అలా రాకూడదు. సో దట్స్ వై యూ నీడ్ టు ఒక ఎలిమెంట్ ఇమేజ్ అవుతానట్లే బ్రేక్ ట్యాగ్ అప్లై చేయండి. ఓకే, ఇయర్ ఆల్సో యూ కెన్ అప్లై బ్రేక్ ట్యాగ్ ఎందుకంటే బిసైడ్ వస్తుంది అందుకు. ఓకే, డన్. సో ఇలాగే ఇమేజెస్ డిస్ప్లే అవుతున్నాయి గైస్. ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏ టైటిల్ అని తీసుకున్నాం. టైటిల్, ఈ టైటిల్లో యూ కెన్ టేక్ we can take this is a background image. Background image అనిస్తున్నా. ఓకే, సో ఆఫ్టర్ దట్ here I'm taking సెకండ్ ఒక టైటిల్ అట్రిబ్యూట్. ఈ టైటిల్ అట్రిబ్యూట్ ఎందుకంటే ఇది రిప్రజెంట్ చేస్తుంది ఏమి ఇవ్వాలి అనుకుంటున్నావు అలాగా. సో ఆర్ఎల్స్ టైటిల్ కాకపోతే యూ కెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్నేట్ హియర్ యూ కెన్ పాస్ లైక్ దిస్ ఆల్సో. ఆల్టర్నేట్ ప్లేస్లో కావాల్సిన నువ్వు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇవ్వు. ఇన్ కేస్ యూఆర్ఎల్ ఏమైనా మిస్టేక్ ఉంటే మనకు ఆల్టర్నేట్ ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ హియర్ వేర్ ఇస్ దట్ డైరెక్ట్లీ ఇన్ ద సెకండ్ ఇమేజ్లో ఐఎమ్ థింకింగ్ ఆల్టర్నేట్ వచ్చేసి డైరెక్ట్లీ ఇమేజ్ అని ఇస్తున్నా. ఓకే, అట్ ది లాస్ట్ యూ కెన్ గివ్ దట్ ఈస్ వాట్ ఈస్ దట్ సన్సెట్ అని ఇస్తాను కాసి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే యూ నీడ్ టు టార్గెట్ దట్ వన్ బై ఇక్కడ ఏముందంటే ఆల్టర్నేట్ సేమ్ ఉంది యాక్చువల్లీ. సో రిమైనింగ్ 3 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 3 ఇమేజెస్లో 2 థింగ్స్ కామన్ ఉంది. ఆల్టర్నేట్ వాల్యూ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దెన్ ఇమేజ్ ఇక్కడ ఇది చేంజ్ అయింది. యూ నీడ్ టు స్టైలింగ్ ఫర్ ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రమే స్టైలింగ్స్ అప్లై చేయాలంటే యూ నీడ్ టు డూ లైక్ దిస్. అంటే ఇమేజ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చిందో దానికి నువ్వు అప్లై చేయాలంటే యూ నీడ్ టు టార్గెట్ దట్ ఇమేజ్. దెన్ ఇయర్ యూ నీడ్ టు పాస్ ది అట్రిబ్యూట్ నేమ్ ఏముంది మనకి ఆల్ట్. ఓకే, ఇయర్ యూ నీడ్ టు పాస్ ది వాల్యూ ఏమి ఇవ్వాలి ఇక్కడ ఇమేజ్. మనం ఇమేజే కదా వాల్యూ ఇచ్చింది. ఒక దానికి ఇమేజ్ ఇచ్చాం, ఇంకొక దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం. ఓకే, యూ నీడ్ టు అప్లై బాక్స్ షాడో ఆర్ఎస్ బార్డర్ రేడియస్ బాక్స్ షాడోను అప్లై చేద్దాం. బాక్స్ షాడో అప్లై చేస్తున్నాను మీన్స్ షాడో కావడానికి ఇమేజ్కి షాడో అప్లై కావడానికి ఐఎమ్ టేకింగ్ ఎస్ అ బాక్స్ షాడో. హియర్ ఐఎమ్ టేకింగ్
5px, then 5px and further 5px and black. Okay, the 5px ante box shadow, it will accept the 4 values guys. First one is the 5px, టాప్ ఇంకా బాటమ్ వరకు ఎంత షాడో అప్లై కావాలనే దానికి మనము 5px. నెక్స్ట్ వన్ 5px వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా షాడో యూ క్యాన్ పాస్ ఇట్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ క్యాన్ పాస్ 10 పాస్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు టాప్ ఇంకా 10px షాడో, లెఫ్ట్ సైడ్ ఇంకా 10px షాడో. దెన్ వాట్ ఈస్ దిస్ 5 వాల్యూస్ సార్ అంటే దట్ ఈస్ ద ఒపాసిటీ ఆఫ్ దట్ కలర్. ఒపాసిటీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లో షాడో అనేది ఎంత అప్లై చేయాలి, మీన్స్ కంప్లీట్ బ్లర్నెస్ రావాలా లేకపోతే కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ షాడో ఎట్లా ఉందో అట్లా కావాలా అనేది ఒపాసిటీ రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కలర్, బ్యాక్గ్రౌండ్ షాడో అనేది ಯಾವ కలర్ లో ఉండాలి. ఇన్ కేసు రెడ్ లో కావాలంటే యూ కెన్ పాస్ రెడ్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగా వస్తుంది షాడో కలర్. సో ఇదేమవుతుందంటే ఇన్ కేస్ రెడ్యూస్ చేస్తే ఒపాసిటీ థిక్ గా వస్తుంది. ఇన్ కేస్ సపోజ్ 10 ఇస్తే మీన్స్ బ్లర్, ఇలాగా షాడో అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇమేజ్ ఆల్ట్ ఇమేజ్ ఎక్కడ ఉందో దానికి మటుకునే అప్లై అవుతుంది. బట్ ఇమేజ్ అనేది ఇక్కడికనే ఉంది యాక్చువల్లీ. ఆల్ట్ ఇమేజ్ వెర్ ఇస్ దట్ వన్, ఫస్ట్ ఇమేజ్ లో కానీ వీఆర్ టేకింగ్ ఎస్ అ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బట్ ఇక్కడ అప్లై అవుతా లేదు. అక్కడికని అప్లై అవ్వాలి నాకు. అప్పుడు ఏం చేస్తామంటే యూ నీడ్ టు పాస్ ది టిల్డ్ ఆపరేటర్. టిల్డ్ ఆపరేటర్ అప్లై చేస్తే మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ లాస్ట్ వర్డ్, ఈ వర్డ్ కని కన్సిడర్ అవుతుంది ఒక ఇమేజ్. ఆ టిల్డ్ ఆపరేటర్ లో ఈ వర్డ్ ఏం పాస్ చేస్తున్నావో ఆ వర్డ్ యావ ఆల్టర్నేట్ అనే దాంట్లో ఉందనుకో. ఇన్ కేస్ సపోజ్ ఇక్కడ సన్సెట్ కి ఎందుకు అప్లై అవుతా లేదంటే మన సన్సెట్ లో ఇమేజ్ లేదు. సపోజ్ ఐఎమ్ ట్రై టు గివింగ్ ఇమేజ్ అని ఇస్తున్నాను గైస్, ఇక్కడికనే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబౌట్ okay, this is about the tilde operator. Tilde operator selected actually. Okay guys, this one has completed. Okay, so here you can take definitions for this one also. In case definitions కావాలంటే మీరు తీసుకోండి. ఓకే, tilde selector, used to select elements with an attribute, starts with an select the elements with with an attributes value, with an attributes value containing a specific word. You can do like this. ఒక స్పెసిఫిక్ వర్డ్ ఏమన్నా ఉందనుకో దాన్ని టార్గెట్ అయిపోతుంది. ఓహో, నాట్ దిస్ వన్, యూ క్యాన్, ఇది స్పెసిఫిక్ వర్డ్ కాదు, యూ నీడ్ టు పాస్ దిస్ డెఫినేషన్ ఫర్. ఓకే, దీనికి అప్లై చేసుకోండి. ఇది స్పెసిఫిక్ వర్డ్ గైస్. దిస్ ఇస్ ద టిల్డ్ ఆపరేటర్ ఒక స్పెసిఫిక్ వర్డ్కి. దెన్ ఇదేం యూజ్ చేస్తాం, సేమ్ ఇట్ విల్ selector is used to select the element which an attribute value element for the containing attribute value, same attribute containing, select the elements with an attribute and value. Elements take containing with, select elements containing with an attribute and value. ಯಾವ ఎలిమెంట్స్ మనకి బోత్
అట్రిబ్యూట్ వాల్యూ మ్యాచ్ ఉంటే మటుకమే అది సెలెక్ట్ చేస్తుంది పర్టికులర్. ఓకే, నెక్స్ట్ వన్ పైప్ లైన్ చూడండి గాయస్. సో ఇట్ విల్ సెలెక్ట్ ది మీన్స్ దట్ ఈస్ ద ఐఫోన్ సింబల్ యావది ఉంటుందో దట్ విల్ సెలెక్టెడ్. యాక్చువల్లీ ఇన్ కేస్ ఏమన్నా ఒక సేమ్ మనము ఇమేజెస్ ఇచ్చాము ఇక్కడ, దిస్ ఈస్ ద ఇమేజెస్. సో ఇన్ బిట్వీన్ ఏమన్నా లైక్ దిస్ యూ నీడ్ టు పాస్ ఐఫోన్. టూ వర్డ్స్ మధ్య ఏమన్నా ఐఫోన్ ఏమన్నా పాస్ చేస్తున్నారు అనుకో, ఐఫోన్ ఉన్నాను మనకి కన్సిడర్ చేసుకుంటుంది వర్డ్. సో దట్స్ వై యూజ్ దిస్ వన్ గైస్. లైక్ సపోజ్ ఇప్పుడేమో ఉంది మనకి ఇక్కడ టూ థింగ్స్. ఓకే, టూను జాయిన్ అవుతున్నాయి. ఓకే, లీవ్ ఇట్. సో దిస్ వన్ ఆల్టర్నేట్. ఇక్కడ ఐఫోన్ ఇస్తున్నాను. ఐఫోన్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఇది టార్గెట్ అవుతలేదు. ఎందుకంటే స్పేస్ వర్డ్ ఉంటే మటుమే ఇది టార్గెట్ అవుతుంది. విచ్ వన్? టిల్డ్. బట్ ఐఫోన్ ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్. అప్పుడు ఏం చేస్తామంటే యూ నీడ్ టు డూ వన్ థింగ్. సో ఇమేజ్ not img, that's the img target, the tag name, that alt. Here you need to pass pipeline equal to image guys. See, you need to pass here same background shadow వచ్చేసి apply the color blue. See, you can apply the color is a blue like this. ఏమవుతుంది మనకి, 1 minute guys, you need to do one thing. Yeah, so you can take first word కాకపోతే లాస్ట్ వర్డ్ తీసుకోండి. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ సన్సెట్ ఇమేజ్. లాస్ట్ వర్డ్ కంపేర్ చేయండి, ఇమేజ్ కంపేర్ చేయకండి. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వర్డ్ కంపారిజన్ చేయండి గాయస్. యూర్ యూ కెన్ పాస్ దిస్ వన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వర్డ్స్ ఇక్కడ ఏముందో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వర్డ్ అండ్ ఆఫ్టర్ ద టైప్ వన్ అది కన్సిడర్ చేయి. దాని బిఫోర్ యావది మ్యాచ్ ఉంది ఐఫోన్ బిఫోర్ మ్యాచెస్ యాభై మ్యాచ్ అవుతుందో లెటర్ వర్డ్ అవంతా నీకు మ్యాచ్ చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్ దేర్, బ్యాక్గ్రౌండ్ సన్సెట్ ఈస్ దేర్. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏది ఉండదో అది మ్యాచ్ చేసేస్తుంది ఐఫోన్. వాట్ ఈస్ దట్? పైప్ లైన్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ పైప్ లైన్. ఇప్పుడు యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ ఎగ్జాంపుల్. select the elements with an attribute on the values containing attributes. Can take specific attribute, whose value starts with the specified whose value can be not specified. You can take 1 minute guys. Whose value not starts with that is the which one, అదేమే మనము అండర్ స్కోర్ ఇంకా స్టార్ట్ చేస్తే మటుకే స్టార్ట్ కావాలి కదా. whose value can be exactly the specified value or the specified value followed by the hyphen. Guys, so you need to take this definition actually.
So just a minute, you can take it here. Yeah. సో ఈ డెఫినేషన్ తీసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ద సెలెక్టర్ ఈజ్ used to select elements with unspecified attributes whose values is exactly specified value. ఒక మ్యాచ్ అయినాను అండ్ మ్యాచ్ కాకుండా ఉండేవి ఎలాగా ఉండాలంటే దట్ ఈస్ ద ఐఫన్ ఉండాలి. సో అట్లా దాంట్లో అంతా సెలెక్ట్ చేసేస్తుంది గైస్. సో దిస్ ఈస్ ద అబౌట్ థింగ్స్ యాక్చువల్లీ. సో ఫర్దర్ this is the cap is there na, you need to take definition for this one guys. The is used to select attributes whose begins are specified with the word whose value means with okay. Specified attribute. Okay, you can take whose value begins with the specified word or specified word or value. You can take value. ఇలాగా మనం యూజ్ చేస్తాం. వాట్ నథింగ్ బట్ మనం అట్రిబ్యూట్ కీ అండ్ వాల్యూలోనే కదా ఆ వాల్యూ ఏమి ఇస్తున్నామో వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది. ఇలాగా చూద్దాం. చూడు వన్ ఎగ్జాంపుల్ హియర్. సో డైరెక్ట్లీ ఐఎమ్ టేకింగ్ యాజ్ అ క్యాప్. Just a minute guys, you can take example for this one. Pipeline. So here you can take one example here. Okay, suppose I am taking as one H1 guys. H1 3 H1s తీసుకుందాం. Take hello. ఏదో some content. Just I am selecting ఎట్లా టార్గెట్ అవుతుందని చూపిస్తాను. Here you can take skills. For example, I am taking as HTML. Then you will take SQL. You can take SQL lit in the SQL lit is a SQL also actually. Okay. So ఇలాగ డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో ఏం టేకింగ్ as a class name actually. Class అనేది తీసుకున్నాం. Your wish. Class. Take top header. Top header. Here I'm taking what is that class top text. Top text is the suppose here I'm taking as one more class top content. Okay, see, so all the values మనకి ఏముంది సేమ్ ఉంది యాక్చువల్లీ. వాట్ ఈస్ ద థింగ్ టాప్ సేమ్ ఉంది. యూ నీడ్ టు డూ వన్ థింగ్ గైస్ యాక్చువల్లీ. see, target this one. Which one? That is the H1 కదా. H1 inside that take attribute name ఏముంది class apply that is a cap equal to that's the top. see, value top. ఇక్కడ ఏం చేస్తున్నారు కలర్ కెన్ అప్లై కలర్ ఇస్ అ గ్రీన్. see guys, సో కలర్ ఇస్ అ గ్రీన్ ఎందుకు అన్ని దానికి అప్లై అవుతుంది. ద వర్డ్ ద వాల్యూ ఈజ్ టాప్ ఇక్కడ ప్రెసెంట్ ఉంది, ఇక్కడ ప్రెసెంట్ ఉంది, ఇక్కడ ప్రెసెంట్ ఉంది. సో ఇలాగా మనకి ఎక్కడ ప్రెసెంట్ ఉన్నాను యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 1 అని చూడు. టాప్ 1 ఈజ్ నాట్ అప్. సే టాప్ 1 దిస్ వన్ ఆల్సో ఈజ్ మ్యాచింగ్ యాక్చువల్లీ. మనకి ఏమవుతుంది సపోజ్ ఇన్ బిట్వీన్ ఏమన్నా జీ ఇస్తున్నా. సి దిస్ వన్ ఈజ్ నాట్ అప్లైడ్ నౌ. సో టాప్ 1 స్టార్టింగ్ ఇంకా వర్డ్ ఏమైనా టాప్ ఏమైనా లెటర్స్ మ్యాచ్ అయిపోయినాయి అనుకో అవన్నీ టార్గెట్ అయిపోతాయి.
Also after the top మీరు ఏమి ఇచ్చినా it will not consider guys, so remember this one. Okay, this is the value of the cap. Okay, next one, at the last there is the dollar, is the dollar symbol, you need to check it, $1. Okay guys, this dollars maximize these things, the selector dot dollar చేద్దాం. ఈ డాలర్లో it will select selector is used to select the elements whose attribute values ends with specified value, whose value, say suppose this dollar symbol which select all the elements whose attribute values ends with that specified value, అంటే ఒక వర్డ్ ఎండ్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సి గైస్, సో ఇక్కడ ఏమంటే సి యాడ్ వన్, నాట్ ఓన్లీ టేక్ వన్ మోర్, ఇంకొక మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐఎమ్ టేకింగ్ ఎస్ వన్ H1 హియర్, ఇక్కడే తీసుకుందాం. సి H1 వద్దు, సపోజ్ H2 తీసుకుందాం. సి H2, so 3 H2s or else you can take 4 H2s. Here I'm taking heading dollar ఇస్తున్నా. Okay guys, apply here H2 into how many, 4 H3s. Okay, you need to do like this. You need to apply the multiplication here, 4. Okay, 4 H2s ఇలాగ వచ్చాయి. Here you need to apply the class. Here I'm taking as a class name, it may be take heading. Okay, take a class heading 1, or else you can take in, for example ఏదో ఒక సంథింగ్ తీసుకోండి. యాక్చువల్లీ డోంట్ టేక్ హెడ్డింగ్ ఇద్దాం. సో ఈ ఐమ్ టేకింగ్ 1 or else 2, 1 ఇద్దాం. యాక్చువల్లీ యూ నీడ్ టు టేక్ ఏ పాస్ 1. క్లాస్ నంబరింగ్స్లో స్టార్ట్ చేయకూడదు, సో ఐఎమ్ టేకింగ్ దిస్ లైక్ 3 heading. Here you can take a class can take H2 tag anidam, H2 tag. So suppose ఇప్పుడు ఏం చేద్దామంటే you need to target that one. This is a selector, so here you need to pass the dollar symbol guys, dollar equal to like this, same as it is. యావదానికి అప్లై చేయాలి, H2 సెలెక్టర్ ని టేక్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇన్సైడ్ దట్ యూ నీడ్ టు అప్లై ది ఆట్రిబ్యూట్ నేమ్, దట్ ఈస్ ద ఆట్రిబ్యూట్ నేమ్ ఏముంది, క్లాస్. ఓకే, క్లాస్ ఈక్వల్ టు, హియర్ ఐమ్ టేకింగ్ లాస్ట్ ఒకే ఒక G అనే లెటర్ తీసుకున్నాం, లాస్ట్ లెటర్ స్పెసిఫై. సో లాస్ట్ లెటర్ ఏముందో అది మ్యాచ్ అవుతే చాలు, దట్స్ కలర్ రెడ్. See, suppose H2 class red, or else you can take one more thing, heading. Okay, so particular heading వాటికి అవుతుంది, you need to do one thing. What is that? G. Okay, G అనే లెటర్స్ అవి లేవు, you need to apply the dollar. There is a dollar. See,
ఇప్పుడు ఏమవుతుంది, ఏ వర్డ్ క్లాస్ నేమ్ స్టార్ట్స్ అట్ ది లాస్ట్ లెటర్ యాವ್ది ఐఎన్జి ఉందో, సారీ దట్ ఇస్ ద జీ వాల్యూ యాವ್ದು ఉందో లాస్ట్ లెటర్, అవన్నీ మనకి టార్గెట్ అయిపోతుంది క్లాస్ నేమ్. సో ఇలాగా సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఏజీ, సి ఏజీ ఇస్తే లాస్ట్ ఓన్లీ ట్యాగ్ H2 ట్యాగ్ ఇస్ దేర్, అంటే ఏజీ ఇవి రెండు ఇదొకటే మ్యాచ్ అవుతుంది. ఫర్దర్ ఐఎన్జీ ఇస్ నాట్ మ్యాచింగ్ ఐఎన్జీ, ఇవన్నీ ఐఎన్జీ లాస్ట్ లెటర్స్. సో ఇది ఓన్లీ స్పెసిఫై by using those values or attributes or ends with a specific value, స్పెసిఫైడ్ వాల్యూ. ఒక స్పెసిఫైడ్ వాల్యూ ఎండ్ లో ఉండేది మటుకునే టార్గెట్ అవుతుంది, స్టార్టింగ్ లో ఉండేది అవ్వదు. సో దిస్ ఆల్ అబౌట్ ది థింగ్స్. ఓకే, సపోజ్ యు ఆర్ ట్రై టు గివింగ్ ఐఎన్జీ ఇస్తున్నారు అనుకోండి. సి ఇప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ పార్ట్ మనకి ఇలాగ డిస్ప్లే అవుతుంది. వై? బికాస్ దేర్ ఆర్ 3 క్లాస్ నేమ్స్ ఆర్ ఎండింగ్ విత్ ఐఎన్జీ కదా. సో దట్స్ వై అవన్నీ టార్గెట్ అయిపోతాయి. ఏమన్నా ఇవ్వండి ఇక్కడ, యూ కెన్ డూ క్లాస్ నేమ్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ద లైక్ దిస్, యూ కెన్ యూజ్ లైక్ దిస్ ఆల్సో. సో ఇలాగా మీరు ఎలా కావాల్సిన అప్లై చేయొచ్చు, యువర్ విష్. దిస్ ఇస్ ద థింగ్ గైస్. సో దీస్ ఆర్ ఆల్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ సెలెక్టర్స్ వి కాల్ ఎస్ డెవలపర్ సెలెక్టర్స్ అంటారు, అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ కానీ అంటారు. కెన్ డూ గో త్రూ వన్. Okay, done. So apart from this, actually I forgot that one. One more selector is that you can use the, here you can use one more thing, that is the dollar, not dollar, that is star apply చేయి, స్టార్. ఓకే, ఈ స్టార్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక లెటర్ మ్యాచ్ అయినాను ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్. 1 minute guys. స్టార్ నథింగ్ బట్ యూనివర్సల్ లాగా యాక్చువల్లీ. సపోజ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ లైక్ దిస్, ఒక సేమ్ H2నే టార్గెట్ చేద్దాం. చూడండి గైస్, H2. సో H2లో హెడ్డింగ్ ఏం టేకింగ్ ఇస్ ఏ స్టార్ ఇద్దాం. సో H2లో ఐఎన్జీ నాట్, ఎక్కడ ఐఎన్జీ ఇక్కడ లేదు యాక్చువల్లీ. సో యూ కెన్ పాస్ ఏని పాస్ చేయండి ఇక్కడ, ఏ. బికాజ్ ఎందుకంటే ఏ ఇస్ ప్రెసెంట్ హియర్ ఆల్సో, ఇక్కడ కానీ ఏ ప్రెసెంట్ ఉంది హెడ్డింగ్ లోను, 1 హెడ్డింగ్ లో కానీ ఏ ప్రెసెంట్ ఉంది, 3rd హెడ్డింగ్ లో కానీ ఏ ప్రెసెంట్ ఉంది, ట్యాగ్ లోను ఏ ప్రెసెంట్ ఉంది. ఇలా ఒక్క లెటర్ మ్యాచ్ అయినాను ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్. ఒక లెటర్ మ్యాచ్ అయినాను, this will executed. This is the thing guys, you need to remember this guys, this is a very very important. So that's why, so ilaga మనం ఒక వర్డ్ మీన్స్ ఒక లెటర్ కన్నా మ్యాచ్ అయినాను ఆ వర్డ్ లో స్పెసిఫిక్ వాల్యూస్ లో అది టార్గెట్ అవుతుంది. యూ నీడ్ టు టేక్ ఏ ఎగ్జామ్ మీన్స్ డెఫినేషన్ ఫర్ దట్ వన్ ఆల్సో. సింబల్స్ ఒకటే చేంజెస్ అవుతాయి. స్టార్ నథింగ్ బట్ యూనివర్సల్ లాగా యాక్చువల్లీ. So we call as a universal. Selector is used to select the element whose attribute values matches whose attribute values matches a specified single letter. ఒక లెటర్ ఏమన్నా స్పెసిఫైడ్ లెటర్ ఒకటైనా మ్యాచ్ అయినాను ఆట్రిబ్యూట్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దట్ విల్ టార్గెటెడ్. సో దీస్ ఆర్ ఆల్ ది సెలెక్టర్స్. సో యూ నీడ్ టు చెక్ దిస్ కంప్లీట్లీ సెలెక్టర్స్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ద inline CSS, internal CSS, then external CSS. After that, this part, entire part, these are all the CSS selectors. Okay. Thank you guys. Okay, just a minute.
So you need to complete. I will give one assignment for you. The HTML is completed. Complete. So you need to design one assignment. Assignment. Design. Design one Google form. Forms is already completed, so that's why design one Google form. By taking CSS selectors, or else by applying external CSS, by taking external CSS you need to apply the stylings. Don't actually the stylings is only you can apply. One is color, text color apply cheyandi, text color, then background color. Only ante kada you can apply background color. The majorly you need to focus on selectors. Okay, here you need to choose, you need to cover okay. So design one Google form by applying external CSS, that's the text and color, by taking CSS selectors. In that selectors you need to cover all these simple selectors, pseudo class selectors, need to cover types of CSS selectors. You need to cover all types of CSS selectors. సో ఇవన్నీ టైప్స్ కానీ మీరు అక్కడ కవర్ చేసి ఉండాలి ఆ అప్లికేషన్ బిల్డ్ చేసి. ఒక నాట్ ఓన్లీ గూగుల్ ఫామ్, యాక్చువల్లీ యూ కెన్ టేక్ ఏ జాబ్ అప్లికేషన్ ఫామ్, జాబ్ అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసుకోండి. జాబ్ అప్లికేషన్ ఫామ్లో అన్ని ఇన్పుట్ టైప్స్ కానీ మీరు అక్కడ అప్డేట్ చేయండి. యాక్చువల్లీ ఇన్పుట్ టైప్స్ దేర్ ఈజ్ ఏ డిఫరెంట్, యాక్చువల్లీ అరౌండ్ 14 ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి. టెక్స్ట్, పాస్వర్డ్, దెన్ ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, నథింగ్ బట్ డేట్, ఫైల్ ఈస్ దేర్, ఇన్పుట్ ఈస్ దే, దెన్ బటన్ ఈస్ దే, రీడ్ ఓన్లీ, ఇవన్నీ కవర్ అయిపోయిండాలి నాకు అక్కడ. సో దట్ ఈస్ అవర్ టాస్క్, యూ నీడ్ టు కంప్లీట్. Come to next video. Okay, this is assignment. Thank you guys.